మీరు కళ్ళారా చూసినప్పుడు ఇలాంటి పిల్లలు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్య కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హలహర్వి మండలంలోని బిఎల్ఏలకు నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అక్రమాలు, అర్హుల పేర్లు తొలగింపు వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రతి బూత్లో జాబితాలను నిశితంగా పరిశీలించి ఎలాంటి అవకతవకలు జరిగినా వెంటనే ఎన్నికలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బిఎల్ఏలకు సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలోని ప్రతి బిఎల్ఏ అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల హక్కులను హరించే ప్రయత్నాలను వైఎస్ఆర్సీపీ ప్రజలతో కలిసి తిప్పుకొడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మనం 22 అయితే మన ప్రభుత్వం ఉంటే మనకి హ్యాపీగా ఉండే, మన ఓటు ఎక్కడ పోతుండలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత ఇబ్బంది పెడుతున్నారో మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బిఏలో అందరూ కలిసికట్టుగా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఓటు పోకున్నట్ల, మన ఓటు వైసీపీ ఓటు పోయింది అనుకోకున్నట్ల ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా దీన్ని ఓటర్లు ఎక్కించుకునే విధంగా మనం, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఏమంటే పశ్చిమ బెంగాల్లోన ఇప్పుడు మనకు 2002 కింద 2002 ఎక్కినప్పుడు ఉన్న ఓట్లు కానీ మళ్ళీ అప్పటి నుంచి కొత్త ఓట్లు ఎక్కింటే కదా, ఆ కొత్త ఓటర్ని ఆ 2002 ఎవరున్నారో వాళ్ళు జామీన్ మార్పించే సంతకాలు పెట్టి మా కొడుకు, మా కూతురు అనే విధంగా, ఇది మా ఇంటి కాలనీ అనే విధంగా ఖచ్చితంగా ఇచ్చి మా నంబర్ ఆ నంబర్ తీస్తే ఇది కొత్త ఓటు ఎక్కుతుంది. కాబట్టి మనందరూ సిరిగాం గ్రామస్ అందరూ, ఎందుకంటే చిన్నూరుది, ఎవరి మాట నమ్మకుండా ఎవరిని నమ్ముకోకున్నట్లు అందరూ మనకు వైసీపీకి మనం అంతా, ఎందుకంటే అందరూ మొత్తం నాకు తెలిసి శ్రీరాములు అందరూ వచ్చినారు. అందరూ ఓట్లు ఎక్కించుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామం నేను ఉంటాను. ఇదేమన్నా వాళ్ళు ఏమన్నా టీడీపీలో ఏమైనా అరాచకం చేసేమని ఉంటే నాకు ఫోన్ చేయండి. శాఖపడి నుంచి వచ్చినాము, మీరందరూ ఇంతమంది శ్రీకాకుళం గ్రామస్తులు మొత్తానికి అందరూ వచ్చినారు. కాబట్టి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ